ఫ్యాటీ లివర్ ఇది అందరికీ తెలిసిందే. బట్ ఇందులో 2 టైప్స్ ఉంటాయి మనకి. ఒకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఇంకోటి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. సో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఎక్సెస్ తాగేటోడికి వస్తుంది. మరి నాన్ ఆల్కహాలిక్ ఎవరికి వస్తుంది? తాగకపోయినా వస్తుంది. జనరల్గా మోస్ట్ కామన్ కేసెస్ అనేవి ఫ్యాటీ లివర్లో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్సే ఉండేవి ఒకప్పుడు. బట్ గ్రహచారం ఖరాబ్ అయ్యి ఇప్పుడు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయని వాళ్ళకు కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే డ్యూ టు దర్ లైఫ్ స్టైల్. ఇవాళ నేను మీకు ఇది తినొద్దు, అది తినొద్దు, ఇది తింటపోతారా, అది తింటపోతారా అని లెక్చర్లు ఇవ్వ, కానీ ఏం తినాలో చెప్తా. ఆ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్ రాకుండా ఉండడానికి జాగ్రత్త పడండి. కుదిరితే సేవ్ చేసుకోండి, ఓకేనా? ఫస్ట్ థింగ్ వెజిటేబుల్స్. మీరు వెజిటేబుల్స్లో మెయిన్గా తినాల్సిన ఐటమ్స్ ఏంటంటే పాలకూర, కుకుంబర్, క్యారెట్. ఇవి డైలీ మీ ఫుడ్లో ఉండేటట్టు చూసుకోండి. సో ఎంత ఎక్కువ వెజ్జెస్ తింటే మీకు అంత ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సెకండ్, ప్రోటీన్. నేను ఆల్వేస్ చెప్తా ప్రోటీన్ ఇంపార్టెంట్ అని. ఇక్కడ కూడా ప్రోటీన్ ఇంపార్టెంట్. హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ అనేది హీల్ అవుతుంది. సో మనం ఏం ఫుడ్స్ తీసుకోవాలి? నాన్ వెజ్ అయితే ఎగ్స్ ఉంది, చికెన్ బ్రెస్ట్ ఉంది, ఫిష్ ఉంది. ఒకవేళ వెజ్ అనుకోండి పన్నీర్ ఉంది, టోఫు. ఇవి ఖచ్చితంగా డైలీ మీ ఫుడ్లో ఉండేటట్టు చూసుకోండి ఎవ్రీ మీల్. థర్డ్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ అనేవి తినాలి, బట్ కంట్రోల్గా తినండి. రైస్ తినొచ్చు, బట్ కంట్రోల్గా. ఇంత పెట్టుకొని తినకుండా కంట్రోల్గా తినొచ్చు. సో మనకి కార్బోహైడ్రేట్స్ ఆప్షన్స్ ఏమున్నాయి? ఫ్యూ మనం రెగ్యులర్గా తినేటి ఏంటి? రైస్, మిల్లెట్స్, బ్రౌన్ రైస్. ఇంకొకటి ఓట్స్, బెస్ట్ ఆప్షన్ బ్రేక్ఫాస్ట్కి. ఫోర్త్ వచ్చేసి హెల్దీ ఫ్యాట్స్. ఫ్యాట్స్ అనేవి బాడీకి కావాలి. సో ఏం తినాలి మరి? ఆల్మండ్స్ ఉన్నాయి, వాల్నట్స్ ఉన్నాయి, క్యాష్యూస్ ఉన్నాయి, చియా సీడ్స్ ఉన్నాయి. బట్ క్వాంటిటీ అనేది లిమిటెడ్గా తీసుకోండి, ఓకేనా? 0.5 వచ్చేసి డ్రింక్స్. వాటర్ బాగా తాగండి. కాఫీ ఈజ్ ఓకే, బట్ బ్లాక్ కాఫీ మాత్రమే. టీ అవాయిడ్ చేయండి. అన్నెసెసరీ ప్రాసెస్డ్ డ్రింక్స్ అన్నీ అవాయిడ్ చేయండి. లైక్ కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఇంకా చాలా దొరుకుతాయి కదా బయట, అవాయిడ్ చేయండి. మెయిన్గా ఆల్కహాల్ తాగారా తెలిసిందే కదా, లివర్ డ్యామేజ్. ఒకవేళ ఫ్యాట్ లివర్ రావద్దు అనుకుంటే ఈ ఫుడ్స్ అనేవి జాగ్రత్తగా చేసుకోండి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా ఇంపార్టెంట్. సో ఇంక్లూడ్ దిస్ ఆల్సో ఇన్ యువర్ డైలీ రొటీన్, అట్లీస్ట్ ఫర్ 30 to 40 minutes డైలీ. సో ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ వస్తే ఫాలో చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ నేను రెగ్యులర్గా ఇస్తుంటాను కాబట్టి.